రావులపల్లి మెగాలస్సీలో వీడియో చేయమని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేసి 3 వీక్స్ అవుతుందండి. నేనైతే ఈ రోజు వెళ్ళాను. ఇంకా అలా లోపలికి వెళ్ళగానే అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా వెళ్ళి ఒక మూల కూర్చున్నాను. వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ మిల్క్ షేక్స్ బాగుంటాయని తెలిసి ఒక ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ అయితే చెప్పాను. ముందైతే మిక్సీ జార్ తీసుకుని ఒక 2 స్కూప్లు అయితే ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నారు. ఆ తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేశారు. ఆ తర్వాత ముందుగా గడ్డగట్టించుకున్న పాలు అయితే వేసారు. వీళ్ళు అయితే చేతికి గ్లౌజ్ వేసుకుని మంచి క్వాలిటీగా అయితే చేస్తున్నారండి. ఇంకా పాలు గడ్డలు వేసుకుని ఆ జార్ అయితే మిక్సీకి ఫిట్ చేసి మిక్సీ ఆన్ చేశారు. అది తిరగట్లేదని చెప్పి కొన్ని పాలు యాడ్ చేశారు. మళ్ళీ ఇంకా అది రెడీ అయ్యేలోపు ఒక పెద్ద గ్లాస్ తీసుకొని దాంట్లో అయితే చాక్లెట్ సిరప్ వేశారు. ఇంకా అది రెడీ అయ్యేలోపు మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా మిక్సీ పట్టిన మిల్క్ షేక్ అయితే గ్లాస్ లోకి అయితే వేసారండి. దాని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్రీమ్ తీసి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ అయితే వేసారండి పైన. ఇంకా అంతే రెడీ అయిపోయిందేమో అని అనుకున్నాను. కాకపోతే మళ్ళీ దాని పైన చాకో చిప్స్ వేసారండి కొన్ని. ఆ తర్వాత చేతికి దొరికిన జీడిపప్పులు అయితే వేసారండి పైన. తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలు కూడా వేసారండి. తర్వాత మళ్ళీ 3 చెర్రీస్ అయితే తీసుకొని చెర్రీస్ కూడా పెట్టారండి పైన. ఇంకా పెట్టిన తర్వాత అయితే గ్లాస్ అయితే నిండిపోయిందండి. గ్లాస్ మొత్తం నిండిపోయింది. ఇంకా ఏమేస్తున్నారో బాబు అనుకున్నానండి. మళ్ళీ చేత్తో ఒక గుప్పుడు జెల్లీ ముక్కలు అయితే తీసుకొని పైన ఇంకా అవి పెట్టగానే మిల్క్ షేక్ లుక్ అంతా మారిపోయిందండి. చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా ఒక స్పూన్ 2 స్ట్రాలు అయితే పెట్టి మన చేతికి అయితే ఇచ్చేసారండి. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అంట. ఇంకా ముందు కొంచెం అయితే తాగి చూసానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. తర్వాత తినడానికి ట్రై చేసానండి. గ్లాస్ అయితే ఫుల్ అయిపోయింది. ఎక్కడ కింద పడిపోద్దామని చెప్పి జాగ్రత్తగా తీసుకుని తిన్నానండి. ఆ జీడిపప్పులతో కలిపి తింటే సూపర్ ఉన్నదండి టేస్ట్. మళ్ళీ తాగుతుంటే స్ట్రాక్ జీడిపప్పులు అయ్యి అడ్డొచ్చేసి సరిగ్గా రావట్లేదండి. ఇంక ఇది కాదు పని అని చెప్పేసి స్ట్రాల్ పక్కటేసి గ్లాస్ అయితే ఎత్తేసాను. ఇంక ఇదంతా తాగేసరికి నా కడుపు అయితే నిండిపోయిందండి. ఈ మెగాలస్సీలో ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ఏం ట్రై చేయమంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.